Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ తెలుగు బోధనా పద్ధతులు. తెలుగు మెథడాలజీలో ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి క్రీడా పద్ధతి. ప్రీవియస్ వీడియోలో మనం బోధనా పద్ధతులు అనే టాపిక్ సంబంధించి మనం కంటెంట్ అయితే తెలుసుకుందాం. దాని కంటిన్యూషన్ పార్ట్గా విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతిలో ఒకటైనటువంటి క్రీడా పద్ధతి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. దీన్ని ఆంగ్లంలో ప్లేవే మెథడ్ అంటారు. అన్ని బోధనా పద్ధతుల్లోకెల్లా అగ్రగణ్యమైన బోధనా పద్ధతి క్రీడా పద్ధతి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఒకరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నాకు తెలిసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి క్రీడా పద్ధతి. చాలా మోడల్ పేపర్స్ కానీ చాలా డిఎస్సి పేపర్స్లో అయితే క్రీడా పద్ధతికి సంబంధించి బిట్ అయితే ఇవ్వడం జరిగింది. తప్పకుండా అయితే నేర్చుకోండి. ఇది క్రీడా పద్ధతి, దీన్ని ఆంగ్లంలో ప్లేవే మెథడ్ అని అయితే పిలుస్తారు. ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా చేసే పనిని క్రీడ అనొచ్చు. క్రీడా అని దేన్ని అంటారంటే ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా చేసే పనిని క్రీడ అనొచ్చు. క్రీడా పద్ధతిని ప్రవేశపెట్టిన వారు వచ్చేసి కార్డ్వెల్ కుక్ లేదా హెన్రీ కాల్వెల్ కుక్. క్రీడా పద్ధతిని వ్యాప్తిగాంచిన వారు వచ్చేసి గల్లిక్. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే క్రీడా పద్ధతిని వ్యాప్తి ఎలా చేశారంటే గల్లీ గల్లీలో క్రీడలు ఆడడం ద్వారా వ్యాప్తి చేసినారనైతే గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఈ గల్లీకి రాసిన గ్రంథం వచ్చేసి ఫిలాసఫీ ఆఫ్ ప్లే. బాలబాలికల మనోవికాస దశలు, సహజ ప్రవృత్తులను, అభిరుచులను ఆధారంగా చేసుకొని ఏర్పరిచిన పద్ధతే క్రీడా పద్ధతి. బోధనా పద్ధతిని కాకుండా కేవలం బోధన స్వభావాన్ని సూచించే మార్గం క్రీడా పద్ధతి. ఇట్లాంటివి అడిగితే మనం ఎక్కువ ఆలోచించే పని లేకుండా ఇలా చదవడం ద్వారా బాగా గుర్తుంటుంది అనమాట. బోధనా పద్ధతి కాకుండా బోధన స్వభావాన్ని సూచించే మార్గం లేదా పద్ధతి ఏది అంటే మనం క్రీడా పద్ధతి అని అయితే పెట్టొచ్చు. నిర్వచనాలు చూసినట్టయితే క్రీడా పద్ధతికి సంబంధించి శ్రాంతి నుంచి విశ్రాంతి పొందే క్రీడ అని చెప్పినది, శ్రాంతి నుంచి విశ్రాంతి పొందడమే క్రీడ అని చెప్పినది వచ్చేసి పల్విక్. స్వేచ్ఛగా స్వతంత్రంగా భావాలను వ్యక్తపరిచే మనోల్లాస క్రియాసల్లాపమే క్రీడ అని చెప్పినది గల్లిక్. స్వేచ్ఛగా స్వతంత్రంగా భావాలను వ్యక్తపరిచే మనోల్లాస క్రియాసల్లాపమే క్రీడ అని చెప్పినది గల్లిక్. మానవునిలో ప్రకృతి సిద్ధాలైన సహజాతాల పరిపక్వమైన రూపమే క్రీడ అని చెప్పినది మెక్డోగల్. క్రీడ అంటే జీవితంలో మున్ముందుకు దీక్ష అభినివేశాలతో ఆచరించదగిన కార్యాలకు సమాయత్తపరిచే పీఠికాప్రాయమైన సాధనమే క్రీడ అని చెప్పినది కారెల్ గ్రూస్. ఇక్కడ నేను ఏవైతే అండర్లైన్ చేసి రౌండ్ ఆఫ్ చేసి ఉన్నానో అవి వచ్చేసి కీ పాయింట్స్ అండి. అవి గుర్తు పెట్టుకోవడం వల్ల మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఎగ్జామ్లో. దీక్షాభినివేశం అంటేనే కారల్ గ్రూస్, అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు శ్రాంతి విశ్రాంతి అంటే పల్విక్, అలాంటి పదాలు. నెక్స్ట్ వచ్చేసి మానవ జాతి తరతరాలుగా పొందిన పరిణామ పునరభినయమే శిశు క్రీడలో కనిపిస్తుంది అని చెప్పినది వచ్చేసి స్టాన్లీ హాల్. స్టాన్లీ హాలే ఇంకొక నిర్వచనం కూడా ఇచ్చాడు. జాతిలోని క్షుద్ర ప్రవృత్తులు శైశవ దశలో ప్రతి వ్యక్తిలోనూ క్రీడా రూపంలో వ్యక్తమై బహిర్గతమవుతాయి అని చెప్పినది కూడా స్టాన్లీ హాలే. ఈ పై రెండు నిర్వచనాలు కూడా స్టాన్లీ హాల్ ఇచ్చినవే. నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లలు సహజంగా ప్రవర్తించేది క్రీడా ప్రాంగణంలోనే కావున అచటనే వారి అభ్యాసనానికి కావలసిన పునాదులను నిర్మించాలి అని చెప్పినది కిల్ ప్యాట్రిక్. క్రీడా ప్రాంగణంలోనే అని చెప్పినది వచ్చేసి కిల్ ప్యాట్రిక్. ఈ విధంగా ఒక పదానికి ఆ పదం సంబంధించి నిర్వచనం ఇచ్చిన రచయితకి మనం గుర్తుపెట్టుకునే విధంగా దాన్ని మననం చేసుకుంటూ ఉండాలన్నమాట. దీక్ష అభినివేశం కారల్ గ్రూస్, శ్రాంతి విశ్రాంతి పల్విక్, మనోల్లాస క్రియాసల్లాపమే క్రీడ అని చెప్పినది గల్లిక్. నెక్స్ట్ వచ్చేసి క్రీడా ప్రాంగణం అని చెప్పినది కిల్ ప్యాట్రిక్. శైశవ దశ అని వస్తే స్టాన్లీ హాల్. ఇలా కొన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. క్రీడా సంబంధిత నిర్వచనాలన్నీ కూడా ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వమన్నమాట, ఎందుకంటే చాలా నిర్వచనాలు ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ అయితే చూద్దాము. మానవ జాతి తరతరాలు అంటే ఇక్కడ శైశవ దశ అనేది మనకు కొంచెం కీవర్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చు స్టాన్లీ హాల్ గారికి. నెక్స్ట్ మానవునిలో ప్రకృతి సిద్ధాలైన సహజాతాల పరిపక్వతమే. సహజాతాల పరిపక్వత మనకు సైకాలజీలో కూడా వచ్చింది.
సహజాల అపరిపక్వమైన రూపమే క్రీడ అని చెప్పినది మెక్డోగల్. ఇది చాలా ఇంపార్టెంట్. సహజాతాల అపరిపక్వమైన రూపమే క్రీడ అని చెప్పినది మెక్డోగల్. నెక్స్ట్ వన్ చూసినట్టయితే క్రీడా పద్ధతి అన్నది విద్యార్థుల సమర్థవంతమైన భావి జీవన రంగానికి దోహదపడే ఉత్తమ సాధనం అని చెప్పినది కారల్ గ్రూప్ అండ్ వ్యాలంటైన్. వీళ్ళిద్దరూ కూడా క్రీడా పద్ధతి అన్నది విద్యార్థులకు సమర్థవంతమైన భావి జీవిత రంగానికి దోహదపడే ఉత్తమ సాధనం అని చెప్పిన వారు వచ్చేసి కారల్ గ్రూప్, వ్యాలంటైన్. నెక్స్ట్ వచ్చేసి పిల్లల సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధికి క్రీడా పద్ధతి ఉత్తమ సాధనం అని చెప్పిన వారు వచ్చేసి మనకు ప్రొబెల్. క్రీడల్లో బహిర్గతమయ్యే విద్యార్థుల మానసిక చర్యలకు బోధనా విధానంలో వినియోగించుకుంటే తప్పక ఫలవంతం అవుతుంది అని చెప్పినది పెర్సినన్. విద్యా విధానాలన్నింటిలోకి క్రీడా పద్ధతి అత్యుత్తమమైనది. విద్యా విధానాలన్నింటిలోకి క్రీడా పద్ధతి అత్యుత్తమమైనదని చెప్పినది కార్డ్వెల్ కుక్. సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధి అంటే ప్రొబెల్. విద్యా విధానాల అన్నింటిలోకి క్రీడా పద్ధతే ఉత్తమమైనదని చెప్పినది కార్డ్వెల్ కుక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రీడా పద్ధతి వల్ల మనకు ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటో చూద్దాం. పిల్లల శారీరక మానసిక వికాసానికి ఉపకరిస్తుంది క్రీడా పద్ధతి. ఇతరులతో కలిసిమెలిసి ఉండే స్వభావం పెంపొందుతుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఒకరి నాయకత్వంలో వ్యవహరించడం నేర్చుకుంటారు. ఇతరుల ఒత్తిడి, ఆదేశం, ఇష్టం మొదలైనవి ఉండవన్నమాట. ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళే ఆడుకుంటారు. ఆలోచన, ఆచరణ, అనుభవం అనే వాటి మధ్య సమన్వయం తెలుస్తుంది. సృజనాత్మక శక్తి పెరుగుతుంది. సహృదయత, సహానుభూతి, సహకార భావనలు అభివృద్ధి చెందుతాయి. క్రీడా పద్ధతి వలన కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన దాంట్లో పాజిటివ్గా అయ్యి ఉంటే వాటిని కరెక్ట్ చేసుకుంటాం, లేని వాటిని తీసేస్తామన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సహృదయత, సానుభూతి, సహకార భావాలు అభివృద్ధి చెందుతాయి. అలాగే హాస్యపూరిత ప్రసంగ ధోరణి, వాక్చాతుర్యం, నటనా కౌశలం అలవడతాయి. ఆత్మవిశ్వాసం, ఆత్మనిగ్రహ శక్తులు కూడా పెంపొందుతాయి అన్నమాట. క్రీడా పద్ధతి వల్ల ఇవన్నీ కూడా మనకు ప్రయోజనాలు అయితే చేకూరుతాయి పిల్లలకు. ఇందాకైతే వీటన్నింటి గురించి మనం చర్చించుకున్నాం. నెక్స్ట్ భాషా క్రీడలు, వాటి రకాల గురించి అయితే తెలుసుకుందాం. భాషా క్రీడలు రకాలు చూసినట్టయితే ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అండి. అక్షర క్రీడలు, గల్ల నుడికట్టు, వీటిని పదబంధ ప్రహేళికలు అంటారు. నాటకీకరణ, సంభాషణ క్రీడలు, అభినయ గేయాలు, పద నిర్మాణ క్రీడలు, పూర్తి చేయు క్రీడలు, పద్యపఠన క్రీడలు, సమస్య పూరణం, పొడుపు కథల క్రీడలు, క్విజ్ పోటీలు, ఏకపాత్రాభినయం, ఇవన్నీ కూడా మనకు భాషా క్రీడలకు సంబంధించినవి. భాషా క్రీడల రకాలన్నమాట. కింద మనం ఒక సెంటెన్స్ చూసినట్టయితే విద్యా సిద్ధాంతం ఒక మహావృక్షం అయితే అందులోని ఒక కొమ్మ క్రీడా పద్ధతి. క్రీడా పద్ధతికి గల 2 కొమ్మలు మనము కిండర్ గార్డెన్, మాంటిసోరీగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ 2 పద్ధతులు కూడా మనకు క్రీడా పద్ధతికి సంబంధించినవే. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా విద్యా సిద్ధాంతం ఒక మహావృక్షం అయితే అందులోని ఒక కొమ్మ క్రీడా పద్ధతి. ఈ క్రీడా పద్ధతి అనే కొమ్మకు మరో 2 రెమ్మలే కిండర్ గార్డెన్ పద్ధతి మరియు మాంటిసోరీ పద్ధతి. క్రీడా పద్ధతిలోని క్రీడా అనే ప్రాథమిక సూత్రాన్ని అనుసరించి రూపనిర్మాణం చేయబడిన మరో 2 ఆధునిక బోధనా పద్ధతులే కిండర్ గార్డెన్ పద్ధతి, మాంటిసోరీ పద్ధతి. ఈ వీడియో వచ్చేసి మనం ఇంతటితో కంప్లీట్ చేస్తున్నామండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి కిండర్ గార్డెన్ పద్ధతి. కిండర్ గార్డెన్ పద్ధతి తర్వాత అట్లాగే మాంటిసోరీ. ఈ విధంగా బోధనా పద్ధతులు అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతటితో అయితే ఈ వీడియో ముగిస్తున్నా.